ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన మా ఊరి కథలు అనే పుస్తకం నుంచి ఉత్సవ విగ్రహాలు అనే కథను ఇప్పుడు మనం విందాం. టాటా వీడుకోలు, గుడ్ బై, ఇంక సెలవంటూ ఊరంతా హోరెత్తిస్తోందా పాట. దినమంతా అదే పాట, ఇంకో రికార్డు వేయడం లేదు. పెట్టిన రికార్డే మళ్లీ మళ్లీ పెడుతున్నారు. రికార్డు అరిగిపోతుందిరా బాబు అని పసి నెత్తి నోరు బాదుకున్నా వినకుండా దాన్నే మళ్లీ మళ్లీ పెడుతున్నారు కుర్రాళ్ళు. అరిగిపోతే ఇంకో కొత్త రికార్డు కొనుక్కొత్తాం, నువ్వూరుకో అని పసి నోరు మూపించారు మైక్ దగ్గర చేరిన కుర్రాళ్ళు. మాలపల్లె, మాదిగగూడెం, సాలీలు, మంగళోళ్ళు, గౌండ్లు, యాదవులు, నాయుళ్ల కుర్రాళ్లంతా ఆ మైక్ దగ్గరే. ఊరు రాజకీయాల దగ్గర నుంచి దేశ రాజకీయాల దాకా అన్నీ మాట్లాడుకుంటున్నారు. బట్టల మూటను భుజానేసుకుని ఉతకడానికెళ్తున్న అంగల కుదురు పోతరాజు మైక్ దగ్గరికి కూసేపు ఆగి పాట విన్నాడు. టాటా వీడుకోలు, గుడ్ బై, ఇంక సెలవంటూ పాడుకుంటూ చెరువు కట్ట వైపు వెళ్ళిపోయాడు. మున్సబు గారికి తలపని చేయడానికి మంగళపొతితో బయలుదేరిన రాజయ్య ఆ మైక్ దగ్గర కూసేపాగి పాట విని నానా 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 అని రాగం తీస్తూ మున్సబు గారి మేడవైపు వెళ్ళిపోయాడు. శివాలయం ముందున్న ఇసుకలో కబడ్డీ ఆడుతున్న పిల్లలంతా కబడ్డీ కబడ్డీ అనకుండా టాటా టాటా అంటూ కోత పెడుతున్నారు. కౌతరపు రంగయ్య మగ్గం నేస్తుంటే టక్ 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 మని శబ్దం చేస్తున్న శబ్దం టాటా వీడుకోలు అన్నట్టు వినిపిస్తుంది ఆయనకి. ఆళ్ళోరిపాలెం నుంచి వచ్చి కావిళ్ల మీద కూరగాయలు అమ్ముకునేవాళ్లు వంకాయలు, బెండకాయలు, దోసకాయలు, రాములక్కాయలు అంటూ కేకేస్తుంటే టాటా వీడుకోలు, గుడ్ బై, ఇంక సెలవు అన్నట్టు వినిపిస్తుంది ఊరి జనాలకి. అసలు ఊళ్ళో ఎవరు ఏది మాట్లాడినా ఏది చేసినా చివరికి దగ్గినా తుమ్మినా సరే టాటా వీడుకోలు, గుడ్ బై, ఇంక సెలవు అన్నట్టే ఉంది జనాలకి. ఊళ్ళో ఒకళ్ళనేముంది, చివరికి ఇంట్లో వంట చేసుకునే ఆడోళ్లు పొయ్యి ముట్టిస్తూ గొట్టంతో పొగ ఊదినా పాలిస్తూ పిల్లలకు జోలపాడినా టాటా వీడుకోలు, గుడ్ బై, ఇంక సెలవు అన్నట్టే ఉంది. బాగా గాలేసినప్పుడు శివాలయం ముందున్న రాగి చెట్టు ఆకులు కదిలినా గుడిగంటలు కదిలినా టాటా వీడుకోలు, గుడ్ బై, ఇంక సెలవు అన్నట్టుంది. అసలు ఊరు మొత్తానికి టాటా వీడుకోలు, గుడ్ బై, ఇంక సెలవు పిచ్చి పట్టినట్టుంది. ఊరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి బండి రంగయ్యే పెద్ద. ఆయన తదనంతరం ఆయన కొడుకు వెంకయ్యే గ్రామ సర్పంచి. ఆయనకు సుబ్బయ్య పుట్టి పెరిగి నూనూగు మీసాలొచ్చే వేళకి ఊరు మేజర్ పంచాయతీ అయింది. 3 తరాలుగా ఊరు పెద్దలు సర్పంచులు వాళ్లే. ఇప్పుడున్న సర్పంచి సుబ్బయ్య మాటంటే తిరుగులేదు. ఆయన మాట్లాడితే రెండో మాట వినబడేదే కాదు. వాడంత చూడండ్రా అంటే చాలు వాడి శవం పెద్ద కాలంలో తేలాల్సిందే. ఏందండి నిన్న చేనుగట్టుదే మీద మా ఆవిడ్ని ఏదో అన్నావంట అని ఎవడన్నా నిలదీశాడా? వాడి పెళ్ళాం ముండమొయ్యాల్సిందే. ఆయన మాటకు చేతలకు అంత బలం. చుట్టుపక్కలున్న పొలాలన్నీ వాళ్లవే. ఊళ్ళో పెద్ద మేడ వాళ్లదే. 4 రోజుల ముందే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. చాలా కాలం ఎలక్షన్లు అంటే ఏమిటో, ఎలా జరిగేది ఊళ్ళో ఎవ్వరికీ తెలిసేది కాదు. ఈ మధ్యకాలంలో చిన్నబడి హైస్కూల్ అయింది. హైస్కూల్ నుంచి కాలేజీకి వెళ్లే పిల్లలు పెరిగారు. ఊరు పెరిగింది. ఊళ్ళోకి పేపర్ వస్తుంది, కరెంట్ వచ్చింది. బాంబులాంటి ఆ వార్త సుబ్బయ్య కంటి మీద కునుకు లేకుండా చేసింది. అన్నం సహించలేదు. మామూలు ఎలక్షన్ నోటీస్ అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. అట్టాటివి 1,00,000 చూశాడాయన రాజకీయ జీవితంలో. సర్పంచ్ పోస్టు హరిజనులకు రిజర్వ్ చేయబడిందనే వార్తే ఆయన పాలిట బాంబు. తనకు సర్పంచి అర్హత లేకుండా చేసిన ఆ వార్తకు కాలు చెయ్యి ఆడలేదు.
తరతరాలుగా ఊరి మీద పెత్తనం చలాయించిన తమ వంశం ఇప్పుడు పదవి లేకుండా ఉండటం ఎలా అన్న నిజం నిద్ర లేకుండా చేసింది. ఊళ్ళో ఎలక్షన్ హడావిడి మొదలైంది. రతన్ సెంటర్లో తాటాకుల పందిరేసి టాటా వీడుకోలు, గుడ్ బై ఇంక సెలవు అంటూ పాటలు 24 గంటలు హోరెత్తిస్తున్నాయి. గుంటూరులో బిఏ పరీక్షలు రాసి ఊరొచ్చిన కర్రి యాకోబు కొడుకు యేసుపాదాన్ని సర్పంచ్గా నిలబెడదామని కుర్రాళ్లంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దానికి అన్ని కులాల పెద్దలు మద్దతు పలికారు. చిన్నోళ్ళు, నడికారు, ముసలోళ్ళు, ఆడ మగ అన్న తేడా లేకుండా అంతా తాగి తందనాలాడారు. ఆ వార్త విన్న మాదిగగూడానికి, మాలపల్లికి పిచ్చి పట్టినట్టయింది. తమ కులపోడు ప్రధానమంత్రి అయినంత సంబరపడ్డారు. చుట్టాలు, పక్కాలు, బంధువులు, స్నేహితులు ఒకరినొకరు వాటేసుకుని ఆనందం పట్టలేక బోరున ఏడ్చేశారు. నామినేషన్ వేసే రోజు ఊరి జనానికి నిజంగానే పిచ్చెక్కినంత పనయ్యింది. గులాలు, పసుపు అన్న తేడా లేకుండా ఏ రంగు దొరికితే దాన్ని కనపడ్డ వాళ్ళందరికీ పూసిపారేశారు. పేడ నీళ్లు, కుడితి నీళ్లు, రంగు నీళ్లు అన్న తేడా లేకుండా జలకాలాడారు. బాపయ్య సారా కొట్టు దగ్గర తిరణాళ్లయ్యింది. ఊరేగింపులో కుర్రాళ్లు కర్రసాము, కోలాటాలు, చెక్కభజన్లు, కనకతప్పెట్లు, పులివేషాలతో ఊగిపోయారు. ఊరేగింపుకు ముందుగా రిక్షాకి మైక్ కట్టి టాటా వీడుకోలు, గుడ్ బై ఇంక సెలవు అనే పాట మారుమోగింది. ఇళ్లల్లో పురుగుంటే ఒట్టు, జనమంతా బజార్లోనే. అంతమంది జనాల్ని ఏ తిరణాలకి చూసి ఉండదు ఊరు. ఆ రోజు నామినేషన్ వేయడానికి ఊరితో పాటు ఊరి కిందున్న గ్రామాల జనం కూడా తిరణాలకొచ్చినట్టొచ్చారు. ఊరేగింపు పెద్ద బజారులో ఉన్న బండి సుబ్బయ్య మేడ ముందు గంట పైగా ఆగింది. టాటా వీడుకోలు, గుడ్ బై ఇంక సెలవంటూ సుబ్బయ్య మేడవైపు చూస్తూ తెగ చిందులు తొక్కారు కుర్రాళ్ళు. పలకలు పగిలిపోయేట్టు తప్పెట్లు వాయించారు మాదిగొళ్ల కుర్రాళ్ళు. ఈ దెబ్బతో ఊరికి పట్టిన శనొదిలిపోయింది అని కొంతమంది, పీడ విరగడయిందని ఇంకొంతమంది బండి సుబ్బయ్య మేడవైపు చూస్తూ శాపనార్థాలు పెట్టారు. బండి సుబ్బయ్యకు పరువు ప్రతిష్టలు మంట కలిసిపోయినట్టు, తల తీసేసినట్టయింది. చేతులు కట్టుకుని వంగొంగి దండాలు పెట్టిన పెతోడు రెచ్చిపోయి తన ముందే చిందులు తొక్కితే ఒంటికి దురదగుండాకు రాసుకున్నట్టయింది. ఈ అలగా జనగమంతా నా ఇంటి ముందే చేరి టాటా వీడుకోలు చెబుతారా? ఆ యదవ, ఆ అంటరానివాడు ఊరికి సర్పంచా? ఆ ఊహే సహించలేనట్టుంది. నామినేషన్ రోజున ఎంత రచ్చ చేశారు. ఊరంతా కలిసి టాటా చెబుతూ చిందులు తొక్కిందే. ఆ అలగా జనంతో కలిసి ఊరి జనం చేసిన అల్లరి వెకిలి వేషాలు. తన మీద ఊరి జనానికి అంత కోపం ఉందా? సుబ్బయ్య కుతకుతలాడిపోయాడు కోపంతో. యేసుపాదం నామినేషన్ వేసిన రోజు నుంచి మనిషిలాగా లేడు సుబ్బయ్య. వారం రోజులు లంకణాలు చేసినోళ్లాగా డీలా పడిపోయాడు. ఈ 4 రోజుల నుంచి కాఫీలు తప్ప మెతుకు ముట్టలేదు. గూసింత ఎంగిల్ పడండి దొరా, ఎట్టా జరిగేదట్టా జరుగుద్ది, మనం బువ్వ తినడం మానేత్తే ఎల్లొచ్చు నాగిపోద్దా అంటూ సుబ్బయ్యకు కాఫీ ఇచ్చాడు పెద్దపాలేరు యంకన్న. కాఫీ కప్పు ఎగిరి అంత దూరం పడింది. కప్పు సాసరు ముక్కలయ్యింది. రే యంక, కరణాన్ని అర్జెంటుగా పిలుచుకురారా అని సుబ్బయ్యకు అన్న సుబ్బయ్య కేకకు దివాణం దద్దరిల్లింది. భయపడ్డ యంకన్న విసిరేసిన రాయిలాగా పరిగెత్తాడు. క్షణాల మీద సుబ్బయ్య ముందు హాజరయ్యాడు కరణం. నరసరావుపేట పడక కుర్చీలో సుబ్బయ్య, ఎదురుగ్గా చెక్క కుర్చీలో కరణం. మాటల్లేవు. శవం లేచిన ఇల్లులాగా ఉంది దివాణం. బాధపడి తిండి మానేస్తే ఎలాగండి? మన చేతిలో లేని పని. నేను చూశా నామినేషన్ రోజున వాళ్ళ ఆగడాలు, వీరంగాలు. అరెరే, ఎంతగా రెచ్చిపోయారు. ఆ పాటలు, చిందులు, కోలాటాలు, డప్పులు, చెక్క భజన్లు. ఈ పాడు కళ్లతో అన్నీ చూశానండి. అరే, ఆ హరిజనుడెవ్వడో నిలబడ్డాడు. వాడి కులపోళ్లు చిందులేసి తప్పెట్లు వాయించారు సరే, మరి మనోళ్లకైనా కూసంత బుద్ధుండొద్దు. ఒక అంటరానివాడు ఊరి సర్పంచా? ఎంత అప్రదిష్ట!
దేశానికి అరిష్టం కాదు. గొర్రెల్ని తినేవాడు పోయి బర్రెల్ని తినేవాడొస్తాడని బ్రహ్మంగారు చెప్పింది నిజమేనండోయ్ అంటూ ఉన్నవి లేనివి చెప్పి తన కడుపులో బాధ కూడా వెళ్ళగక్కాడు కారణం రంగయ్య. సుబ్బయ్య మాట్లాడకుండా కూర్చున్నాడు. చీమ చిటుక్కుమంటే వినబడేంత నిశ్శబ్దంగా ఉంది. వేరే మార్గం లేదా అన్నట్టు చూశాడు సుబ్బయ్య కరణం వైపు. లేకేం, ఆలోచిస్తే అనేకం తడతాయి ఈ వెధవ బుర్రకు. ప్రతిదానికి ఏదో ఒక ఉపాయం ఉంటుందండి. ఉపాయం లేనోణ్ణి ఊరి నుంచి వెళ్ళగొట్టమన్నారందుకే అంటూ చిటికేసి వెండి పొడుంకాయలో నుంచి ముక్కుపొడి పీల్చి హచ్ హచ్ అంటూ పెద్దగా తుమ్మాడు చుట్టూ చూసి. రే ఎంకా, నువ్వు అర్జెంటుగా పోయి కోమట్రావుల కొట్లోంచి ఇంగువ పట్రారా, అర్జెంటు అంటూ అప్పటిదాకా సుబ్బయ్య పక్కన పోత విగ్రహంలా నిలబడ్డ వెంకన్న వైపు చూశాడు కరణం. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టముట్టించుకోవాలి, నిప్పు కావాలన్నాడంట వెనకటికెవడో కోపంగా గొనికాడు సుబ్బయ్య. అంత కోపమైతే ఎలాగండి, దేనికైనా ఓ పద్ధతి పాడు ఉంటాయిగా, ఓ రహస్యం చెబుతానంటూ సైగ చేశాడు కరణం. దేవుడి నైవేద్యానికైనా తెరచాటుండాలి కదండి అని సుబ్బయ్య కుర్చీ వైపు వంగి అతని చెవిలో ఏదో ఊదాడు కరణం. అప్పటిదాకా డీలా పడిన సుబ్బయ్య దిగ్గున లేచి కూర్చున్నాడు. 1000 ఏనుగుల బలం వచ్చినట్టయింది. కుడి చేత్తో మీసం దువ్వి పాచిక పారుద్దంటావా అన్నట్టు కరణం వైపు చూశాడు సుబ్బయ్య. బ్రహ్మాస్త్రం తిరుగులేనిదని అభయమిచ్చాడు కరణం. పాత సామాన్ల కొట్లో దుమ్ము కొట్టుకుపోయిన తండ్రి వెంకయ్య పాత ఫోటో తీశాడు సుబ్బయ్య. దుమ్ము దులిపి గుడ్డతో శుభ్రంగా తుడిచాడు. దాన్ని హాల్లో తగిలించి కర్పూరపు దండ వేసి అగరొత్తులెలిగించాడు. వెంకన్నను తీసుకుని ఊరి మీద పడ్డాడు బండి సుబ్బయ్య. చాకిరేవు దగ్గరికి వెళ్లిన ఆయనకు చేతి పంపు దగ్గర 20 మంది దాకా ఉన్న గుంపు కనపడింది. ఏందిరా గొడవ రాజయ్య అని అడిగాడు. గొడవేం లేదండి అయ్యగారు, సోడా ఉప్పేసి బాణల్లో గుడ్డలు నానబెట్టాలంటే ఈ బాయిలో నీళ్లే వాడుకునేవాళ్ళం ఇన్నాళ్ళు. పోయిన ఎండాకాలం బాయి మండి తిరిగిపోయింది కదండి, అందుకే చేతి పంపు దగ్గర నీళ్ల కోసం. ఈ తిరణాల రోజూ ఉండేదేలేండి అన్నాడు. అంగల కుదురు రాజయ్య. చాకలిపాలెం పెద్ద ఆయనే. ఈ బాయిలో గాని కూసింత పూడిక తీస్తే వంగితే నీళ్లందుతాయండి. కొబ్బరి నీళ్లలాగా ఎంత తీపో, ఎంతమంది తోడినా నీళ్లు తరగవండి అన్నాడు రాజయ్య బావిలోకి తొంగి చూస్తూ. అట్టయితే రేపే కూలోళ్లను పెట్టి బాయిలో పూడిక తీసి 4 వరలు ఎక్స్ట్రాగా దింపుదురు గాని. ఇన్నాళ్ళు ఈ సంగతి నాకెందుకు చెప్పలేదురా? అది సరేగాని రేపు మనోళ్ళందరినీ మా ఇంటి దగ్గర భోజనాలకి తీసుకురా అంటూ రాజయ్య భుజం తట్టాడు సుబ్బయ్య. పిల్ల బీరిపోకుండా సాకలిపాలెం ఓళ్ళు మొత్తం రేపు అక్కడే ఉంటదిలేండి, నాది పూచి అన్నాడు అంగల కుదురు రాజయ్య సంతోషంగా. మాపటేలా ఓ పాలి అటు రారా అంటూ వెనక్కి తిరిగి పాలేరు వైపు చూశాడు సుబ్బయ్య. 4 పొగాకాడలు రాజయ్యకిచ్చాడు పాలేరు వెంకన్న. పొగాకు కాడ వాసన చూసిన రాజయ్య మొహం వెలిగిపోయింది. లంక పొగాకురా, నీకోసమే తెప్పిచ్చా అన్నాడు సుబ్బయ్య నవ్వుతూ. అప్పటికప్పుడే పొగాకు కాడలోంచి ఒక ముక్క తుంచి నోట్లో వేసుకుని చిత్తం దొర ఎంత కమ్మగా ఉందో అన్నాడు రాజయ్య. అక్కడి నుంచి ఎరికలోళ్ళ గుడిసెల దగ్గరికి వెళ్ళాడు సుబ్బయ్య. పరిగెత్తుకుంటూ వచ్చాడు. పందులకు కుడితిపోస్తున్న బొడ్డు మీద కురుపాయన. ఆ కులపెద్ద ఆయనే. ఏంది దొర ఇట్టా వచ్చారు, సిటికెత్తే లగెత్తుకుంటా నేనే వచ్చేవాణ్ణిగా అన్నాడు. ఏం లేదురా, మిమ్మల్ని అందరినీ ఓ పాలు చూడాలనిపించింది గాని. అరే, ఎంతకాలం ఈ గుడిసెల్లో ఉంటారా? మీకందరికీ డాబా ఇల్లు కట్టిత్తా, మీ పందులకి పక్కా గుడిసెలేపిత్తా. మీ పందులు నా మెరక పొలాల్లో ఎక్కడన్నా సరే మేపుకోండి. కట్ట మీదున్న ఈత చెట్ల నుంచి ఈత కోసుకొని బుట్టలు అల్లుకోండ్రా అంటూ బొడ్డు మీద కొరపాయన భుజం మీద చెయ్యేసేసరికి ఖుషి అయిపోయాడు. రే అన్నట్టు చెప్పడం మర్చిపోయా, రేపు మనోళ్ళందరూ తప్పకుండా భోజనాలకు రావాలి రోయ్ అని వెంకన్న వైపు చూశాడు సుబ్బయ్య. చీవిడి ముక్కు పిల్లలంతా ఆయన చుట్టూ మూగారు. ఇవిగోరా చక్కెర కడ్డీలు, జీడీలు, మీ పిల్లగాళ్ళకి ఇది నీకు అంటూ 2 పొగాకాడలిచ్చాడు.
తమరంతగా చెప్పాలా దొరా, పర్రె బీరు పోకుండా సలుగులన్నిటినీ తోలుకొనొత్తా అన్నాడు బొడ్డు మీద కురపాయన, పొగాకు కాడలు బొడ్డులో దోపుకొని దండాలు పెడుతూ. ఆ తర్వాత మాలపల్లె, మాదిగగూడెం, సాలీల ఇళ్లన్నీ తిరిగాడు. యాదవుల ఇళ్ళు, గౌండ్ల ఇళ్లతో పాటు ఊరంతా చుట్టివచ్చాడు. ఎరికలపాలెం గుడిసెల్లో లేని మనుషుల కోసం మడుగుమెట్ట మీద పందులు మేపుతుంటే వెళ్లి కలిశాడు. పల్లెల్లో ఇళ్ల దగ్గర లేని జనాల్ని పొలాల్లో పనిచేస్తుంటే కలిశాడు. అందరితో ఒకే మాట, మా నాన్న చచ్చిపోయి రేపటికి 25 ఏళ్లు, సంవత్సరీకం చేస్తూ ఊరిబంతి పెడుతున్నా, అందరూ తప్పకుండా రావాలని, ఇంట్లో ఉన్న ముసలోళ్ళు పిల్లల్ని కూడా తీసుకురండని, పొయ్యి రాజేయకూడదని చెప్పి అందరి చేతులు పట్టుకున్నాడు బండి సుబ్బయ్య. ఎదురుపడ్డా పలకరించని మనిషి ఇంటికొచ్చి మరీ చేతులు పట్టుకొని బతిమిలాడి భోజనాలకి రమ్మన్నందుకు ఊరంతా ఆశ్చర్యపోయింది. వంట బ్రాహ్మల్ని రేపల నుంచి పిలిపించి రకరకాల కూరలు, పిండి వంటలు చేయించాడు. శివాలయం నుంచి రథం సెంటర్ దాకా రాత్రికి రాత్రి తాటాకుల పందిర్లేయించాడు. ఆడ, మగ, పిల్ల, పెద్ద, ఎరికల, యానాది, చాకలి, మంగలి, మాల, మాదిగన్న తేడా లేకుండా ఊరంతా కదిలొచ్చింది ఊరిబంతికి. వెంకయ్య పటాన్ని టేబుల్ మీద పెట్టి దండేసి అగరొత్తులు వెలిగించాడు బండి సుబ్బయ్య. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చేపలు పరిపించి ఊరందరికీ ఒకేసారి అన్నాలు వడ్డించేలా ఏర్పాట్లు చేశాడు. ఊరంతా ఎదురెదురుగా సహపంక్తి భోజనాలకు కూర్చున్నారు. ఆడోళ్ళు, పిల్లలు ఒక బంతి, వాళ్లకెదురుగ్గా మగాళ్ళు కూర్చున్నారు. అందరికీ దండాలు పెట్టుకుంటూ వచ్చిన సుబ్బయ్య వారి మధ్యలో ఆగాడు. అందరి వైపు చూసి, మొన్న రాత్రి మా నాన్న వెంకయ్య కల్లో కనబడ్డాడు. ఆయన చెప్పిన మాటలకు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇంతకాలం తెలుసో తెలవకో మీకందరికీ ఏదోలా అన్యాయం చేసి ఉండొచ్చు. చాలా మందిని ఇబ్బంది పెట్టుండొచ్చు. అయ్యిందేదో అయిపోయింది, నన్ను మన్నించండి. ఇవాల్టి నుంచి ఎవ్వరినీ బాధ పెట్టకుండా, మాల, మాదిగ, ఎరికల, యానాది అన్న తేడా చూడకుండా ఊరందరితో కలిసిమెలిసి ఉండరా అని మా నాన్న కల్లో చెప్పినాక నాకు బుద్ధొచ్చింది. ఊర్లో అందరికీ చిన్నా చితక అన్న తేడా లేకుండా దండాలు పెట్టి చెబుతున్నా. ఇప్పటిదాకా నే చేసిన తప్పులు మన్నించానంటేనే మీతో పాటు కలిసి అన్నం ముద్ద ముట్టుకుంటా, లేకపోతే పచ్చి గంగ కూడా ముట్టను అంటూ బోరు బోరున ఏడ్చాడు. సిల్కులాల్చి గ్లాస్కో పంచి కట్టుకొని, మెళ్ళో పులిగోరు వేసుకుని, ఉంగరాల జుత్తో పులిలా ఊళ్ళో తిరిగే 6 అడుగుల పెద్ద మనిషి చిన్న పిల్లోళ్లాగా పొగిలి పొగిలి ఏడ్చేసరికి కొంతమందికి గుండెలు కరిగిపోయి ఆయనతో పాటు బోరున ఏడ్చారు. ఏడుపురాని ఇంకొంతమంది, పాపం నిజంగానే మారిపోయినట్టుండాడురా సుబ్బయ్య అన్నారు. మొగదలలో కూర్చున్న కుర్రాళ్లకు మాత్రం సుబ్బయ్య మీద నమ్మకం కుదరలేదు. ఇదేదో పెద్ద డ్రామాలాగుందిరా, సుబ్బయ్య మారితే పొద్దు పడమట పొడిచినట్టే అనుకున్నారు. సుబ్బయ్య పైపంచుతో కళ్ళు ఒత్తుకుని పక్కనున్న ఎంకన్న భుజం మీద చెయ్యేసి, వీడు ఊరందరికీ తెలుసుగా, మా పెద్ద పాలేరు ఎంకన్న. 3 తరాల నుంచి మా దొడ్లోనే జీతగాళ్లుగా బతుకుతున్నారు. ఈడి తాత నుండి ఈడిదాకా అడ్డమైన బండ చాకిరీ, ఎట్టి చాకిరీ చేయించుకున్నాం. ఈడి పెళ్ళాం బిడ్డలు కూడా మా దివాణంలోనే చాకిరీ చేస్తున్నారు. ఎంతకాలం ఇట్టా చాకిరీ చేస్తారు? వాళ్ళు మనుషులే, వాళ్లకు చీవు నెత్తురుంది మనలాగే. అందుకే ఇక నుండి ఈయన్ని కూడా మా కుటుంబంలో ఒక్కడిగా చూసుకోమని మా నాన్న రాత్రి కలలో కనబడి చెప్పాడు. మీ అందరి ముందు, మా నాన్న పటం ముందు ప్రమాణం చేసి చెబుతున్నా, ఇవాల్టి నుంచి ఈ ఎంకన్న మా పెద్ద పాలేరు కానే కాదు, నా సొంత తమ్ముడులాంటోడు. లాంటోడిదేముంది, తమ్ముడే. ఈడి పిల్లల్ని బడికి పంపిస్తా, పెద్ద పెద్ద చదువులు చెప్పిస్తా, కలెక్టర్లు, ఇంజనీర్లు చేస్తా. మీరంతా తినబోయే అన్నం మీద మళ్లీ ప్రమాణం చేసి చెబుతున్నా, ఇవాల్టి నుంచి నా అధికారం కూడా ఎంకన్నకే అన్నాడు సుబ్బయ్య. ఎంకన్న బిత్తరపోయి చూస్తున్నాడు. జనమంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీరంతా నా తప్పులు మన్నించి నేను మారానని నమ్మితే నా తమ్ముడు ఎంకన్నను ఊరు సర్పంచ్ చేయగా చెయ్యండి. ఆడు హరిజనుడైనా నా తమ్ముడ్లాంటోడే. చచ్చిపోయిన మా నాన్న ఆత్మ కూడా శాంతిత్తది.
నేను నా తప్పులన్నీ దిద్దుకున్నట్టు అవుతుంది అని కన్నీళ్లు తుడుచుకున్నాడు సుబ్బయ్య. జరగబోయే ఎలక్షన్లో సర్పంచ్ కోసం నామినేషన్ వేసిన యేసుపాదం వెంకన్న సొంత అన్న కొడుకే. అన్నం ముందు కూకోబెట్టి ఇట్టాంటి ఫిట్టింగ్ పెట్టాడేందిరా అని కుర్రాళ్లంతా ఇబ్బంది పడ్డారు. మనిషి మారకూడదని యాడుందిరా, ఎంత దుర్మార్గాలు చేసినా ఎప్పుడో ఒకసారి మారకూడదా ఏంది అని కొంతమంది అనుకున్నారు. సుబ్బయ్యలో నిజంగానే మార్పు వచ్చినట్టుందిరా, లేకపోతే పాలేర్ని సర్పంచ్ చెయ్యాలని జనాలకు దండం పెట్టి మరీ అడగాల్సిన కర్మ ఆయనకేం పట్టిందిరా అని కొంతమంది అనుకున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం ముందు మాటంటే దేవుడి ముందు ఒట్టేసుకున్నట్టే అన్నాడు కరణం. భోజనకాలే హరినామస్మరణే, గోవిందా గోవిందా, కానివ్వండి అని పూజారి అనగానే రెండు వైపుల నుండి భోజనాలు వడ్డించారు. అందరూ తృప్తిగా భోంచేశారు. ఇళ్లకు చేరిన జనం ఆలోచనల్లో పడ్డారు. ఆ తెల్లారే నామినేషన్ వేయడానికి ఆఖరి రోజు. అప్పటిదాకా యేసుపాదం ఒక్కడే నామినేషన్ దాఖలు చేశాడు కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నికవుతాడని ఊరంతా అనుకుంటుంది. వెంకన్నతో పాటు ఊరి కరణం, బండి సుబ్బయ్య, పూజారి కలిసి వెళ్లి నామినేషన్ వేసి వచ్చారు. ఊరి జనం ఎవ్వరూ రాలేదు. మైకు, తప్పెట్లు, మేళతాళాలు, ఊరేగింపులు, మీటింగులు లేనేలేవు. కుర్రాళ్లు వేసిన పందిట్లోంచి టాటా వీడుకోలు పాటలు మారుమోగుతూనే ఉన్నాయి. ఎలక్షన్ జరిగింది. కుర్రాళ్లంతా యేసుపాదమే గెలుస్తాడని ధీమాగా ఉన్నారు. ఎలక్షన్ జరిగిన రోజు ఊళ్ళో ఎలాంటి గొడవలు జరగలేదు. ఊరంతా ప్రశాంతంగా ఓట్లు వేసింది. మూడో రోజే కౌంటింగ్. బంపర్ మెజారిటీతో సుబ్బయ్య పాలేరు వెంకన్న గెలిచాడు. యేసుపాదానికి డిపాజిట్ కూడా దక్కలేదు. 3 నెలలు గడిచిపోయినాయి. గుడి తిరణాళ్ళ వచ్చింది. దగ్గరుండి బ్రహ్మాండంగా తిరణాలు జరిపించాడు బండి సుబ్బయ్య. ఉత్సవ విగ్రహాలను రథం మీద ఊరేగించారు. తిరణాల చూడ్డానికి చుట్టుపక్కల ఊళ్ళ జనమంతా వచ్చారు. పంచాయతీ ఆఫీసులో సర్పంచ్ కుర్చీలో దర్జాగా కూర్చున్నాడు బండి సుబ్బయ్య. ఆయన ఎదురుగా కుర్చీలో కరణం కూర్చున్నాడు. ఆఫీసులోని కుర్చీలు, బల్లలు, తలుపులు తుడిచిన కొత్త సర్పంచ్ వెంకన్న ఇంక ఎల్లొత్తా దొరా, మెరక పొలంలో దుక్కి దున్నాలంటూ బయలుదేరబోతుంటే, నువ్వు పొలం పోతే ఈడకొచ్చే ఆఫీసర్లకి కాఫీలు ఎవరందిస్తారా, ఇదంతా ఎవడుడుతారా, బడి లేదు గిడి లేదు, పొలం పనికి నీ కొడుకును పంపు, ఆ పక్క గది ఎల్లచ్చన్ల కాగితాలతో దుమ్ము కొట్టుకుపోయింది గాని ఆ పని చూడంటూ ఆర్డర్ వేశాడు బండి సుబ్బయ్య. చిత్తందొరా అంటూ పనిలోకి వంగాడు వెంకన్న. రే వెంకన్న, జీలకర్ర వెంకటరత్నం హోటల్కెళ్ళి మంచి స్ట్రాంగ్ కాఫీలు 2 పట్రారా, అర్జెంటు అంటూ నస్యం దట్టించి హచ్ హచ్ అంటూ పెద్దగా తుమ్మి చెప్పాడు కరణం రంగయ్య. దర్జాగా కూర్చుని చుట్టకాలుస్తున్నాడు బండి సుబ్బయ్య. అప్పుడే గుడి పూజారి వచ్చి నిలబడ్డాడు. ఏమిటన్నట్టు చూశాడు కరణం. అయ్యగారితో చెప్పమన్నట్టు సైగ చేశాడు పూజారి. కరణం వైపు చూశాడు బండి సుబ్బయ్య ఏమిటన్నట్టు. పెద్ద విషయమేం కాదులేండి, మొన్న గుడి తిరణాల్లో ఊరేగించిన ఉత్సవ విగ్రహాలకి గుడి ఆవరణలోనే ఓ గది కట్టిస్తామన్నారు కదా, వానాకాలం దగ్గర పడుతుందిగా, విగ్రహాలు తడిసిపోతాయేమోనని గుర్తు చేయమంటున్నాడు గుడి పూజారి రాంబ్రహ్మం. దేవుడంటే మహాభక్తి అన్నాడు కరణం గట్టిగా తుమ్మి వంకరగా నవ్వుతూ. మళ్లీ వచ్చే ఏడాది కదా తిరణాల, అప్పటిదాకా ఆ ఉత్సవ విగ్రహాలతో పనే ఉంటదయ్యా పంతులు, అంతగా అయితే వాటి సంగతి అప్పుడు చూద్దాంలే అన్నాడు బండి సుబ్బయ్య దర్జాగా దొరచుట్ట పీలుస్తూ. చిత్తం తమదయ్య అంటూ వెళ్ళిపోయాడు పూజారి. వేడివేడి కాఫీలు కప్పుల్లో పోసి వారిద్దరికీ అందించాడు వెంకన్న.